హాయ్ ఫ్రెండ్స్, ఇది మునగాకు. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ఆకుని పొడి చేసుకొని షుగర్ పేషెంట్లు తింటారు. అలాగే ఈ ఆకుని కాళ్ళు ఆకు ఉడకపెట్టుకొని ఆ నీరు వాటర్ గిలాసులో పోసుకొని తాగుతారు. అది ఒంటికి మంచిది, కాళ్ళ నొప్పులకి ఒళ్ళు నొప్పులకి. అలాగే దీన్ని ప్రేగడ చేస్తారు. ఇది ఎలా చేయాలనేది కూడా చిట్కా చెప్తాను. ఈ మునగాకు తాలింపు ఎలా చేయాలనేది చిట్కా చెప్తాను, వినండి. ఆకుని దూసుకొని దాన్ని కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక బాండాట్లో ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టి పక్కన పెట్టుకొని ఎర్రగడ్డ కోసి పెట్టుకోవాలి, తెల్లగడ్డ ఉడిచి పెట్టుకొని దీంట్లో శనగకాయ పప్పు గింజలు కొట్టేసుకున్నా బాగానే ఉంటుంది. లేకపోయినా టెంకాయ తురుముకొని ఆ పొడి దీంట్లో మిక్స్ చేసి ఈ తెల్లగడ్డ కానీ ఎర్రగడ్డ బాగా నూనె పోసి వాడ్చుకొని ఈ ఆకుని దాంతో యాడ్ చేసుకొని ఈ టెంకాయ తురిమింది లైట్గా పైన చల్లేసి తిన్న మునగాకు తాలింపు బాగుంటుంది. ఈ ఆంధ్రాలో కానీ తమిళనాడులో పెసలు అదేలాగా బయట ఊర్లో కూడా కన్నడలో కానీ ఎక్కడ కానీ బాగుంటుంది. మీరు ఇలాగ చేసి కానీ తినండి, తినేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ ఆకుని ఎలా దూసాలనేది చెప్పిస్తాను. ఈ ఆకుని ఇలా దూసుకోవాలి. ఇలా దూసుకొని చిన్న చిన్న ఆకుగా ఇలా దూసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి పక్కన పెట్టుకొని మనం బాండాట్లో లైట్గా నీళ్ళు పోసి ఉడకపెట్టుకోవాలి. పెట్టి పక్కన పెట్టుకొని దాని తర్వాత మనం శనగకాయ పప్పు, ఎండుమిర్చి, మునగాకు ఇది వరకే చెప్పాను మీకు. ఈ కొబ్బరి తురిమైనా వేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చును. లేకపోయినా ఈ శనగకాయ పప్పు అయినా సరే చేసుకొని బాగా వేయించుకొని దీని పొడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. శనగకాయ పప్పు రెండు వేయించుకొని మిక్సీలో పొడిగా పెట్టుకొని అలాగను చేసుకోవచ్చును. లేకపోయినా టెంకాయ కొబ్బరి దాన్ని తురుముకోవచ్చును. తురుముకొని ఎర్రగడ్డ కోసి ముక్కలు ముక్కలుగా పెట్టుకొని నూనె పోసి ఆవాలు వేసి దాంట్లో పచ్చిమిరి కొబ్బరి అవన్నీ ఈ ఆకులోనే యాడ్ చేసుకుంటే ఇంకా తినడానికి కమ్మగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ మీరు కూడా తయారు చేసి చూడండి, చూసి తిని టేస్ట్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.